ఎస్ఐ కొట్టడం వల్లే తన అన్న ఆత్మహత్యాయత్నం చేసి ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడని బాధితుడి సోదరి విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోంది. ఈ నెల 22న జగిత్యాలలోని తన నివాసంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు శివప్రసాద్. గాంధీలో చికిత్స పొందుతున్న శివప్రసాద్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అయితే ఎస్ఐ శ్వేత కొట్టడం వల్లే తన అన్న ఆత్మహత్యాయత్నం చేశాడని అంటోంది బాధితుడి సోదరి. శివప్రసాద్ అతని భార్య కవిత మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. భర్తపై కోరుట్లలో ఫిర్యాదు చేసింది కవిత. శివప్రసాద్ను ఈ నెల 22న కోరుట్ల పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. ఈ సమయంలోనే ఎస్ఐ శ్వేత శివప్రసాద్పై చేయి చేసుకుందని, మనస్తాపంతో తన అన్న ఆత్మహత్యాయత్నం చేశాడని ఆరోపిస్తోంది ఆయన సోదరి. హస్బెండ్ వైఫ్ లా ఏదో గొడవ కారణంగా కేసు అయింది. కేసు అయితే రమ్మని పిలిచిరు పోలీస్ వాళ్ళు. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన ముందే అటెండ్ కావాలి, కాకపోతే జీప్లో తీసుకెళ్తాం అట్లా అన్నసరికి మా అన్నయ్య భయపడ్డాడు. భయపడి మా అమ్మని తీసుకొని వెళ్ళినాక మరి వాళ్ళని పిలిపించారు. వాళ్ళ భార్య భర్తలను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఇంకేదైనా వేయాలి. కానీ అతన్ని కొట్టి చేయి వేసుకున్నది. శ్వేత మేడం అనే మేడము కొట్టి చేయి వేసింది తన పైన. ఆయన ఇంటికి వచ్చిండు రాత్రి. ఇంటికి వచ్చి నన్ను గిట్ల కొట్టుడు అయిపోయాయి, నన్ను గిట్ల అయిపోయాయని అదే బాగా మనసులో పెట్టుకున్నాడు. పొద్దున్న లేచిండు. మేము ఎవరు లేము ఇంట్లో. వాళ్ళ భార్య అదే కేసు మీద అక్కడనే ఉన్నది. మా అమ్మ వేరే పని మీద బయటకు వెళ్ళింది. బయటకు వచ్చేసరికి అతను పెట్రోల్ వేసుకొని కాలేసుకుంది. మాకు ఎట్లా న్యాయం జరగాలి? ఇప్పుడు మాకున్నది ఒక అన్నయ్య. ఇప్పుడు భార్య భర్తలే 100 కేసులు ఉంటాయి. ఎంత మాట్లాడాలి అంత మాట్లాడాలి. ఒక 35 ఇయర్స్ అతనికి కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. నువ్వు 35 ఇయర్స్ అతని మీద చేయడం ఎవరిచ్చింది మీకు? అతను ఏమైనా మర్డర్ చేసిరా? అతను ఏమైనా దొంగతనం చేసిండా, లంకతనం చేసిండా? అతను ఫస్ట్ ఏంటో చూడాలి. ఇప్పుడు వాళ్ళ భార్యతో అతను గొడవ పెట్టుకున్నాడు కదా, మీకు చెప్పేంతలో చెప్పాలా? అంతకు మించి